పుత్రవ్యామోహంతో దాటవేసి భార్య కనుగప్పి కొడుక్కి పట్టాభిషేకం చేయడానికి వస్తే భార్య విషం తాగి మరణించిందని లోకం చెప్పుకుంటుంది. మర్యాదగా నా వరాలకి లొంగి భరతుడికి పట్టాభిషేకం చేసి రాముణ్ణి దండకారణ్యానికి పంపిస్తావో నా మరణాన్ని చూస్తావో దశరథ నీ ఇష్టం. ఆ రోజున దశరథ మహారాజు గారి పరిస్థితి ఉందిటండి. నిగ్రహించగలడా భార్యని? ఏమి చెయ్యగలడు? ఆయన పరిస్థితి ఉండిట కాడికి కట్టినటువంటి ఎద్దు అటు కాడికి వెనక చక్రానికి మధ్యలో నలిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఒక పక్క తెల్లవారిపోతోంది, జయ జయధ్వానాలు వినపడుతున్నాయి. వచ్చి వాళ్ళందరూ స్తోత్రం చేస్తారు వందిమాగదులు. రాముడు వస్తాడు. రామా దండకారణ్యానికి వెళ్ళు అన్నాడా అపనిందకు గురైపోతాడు. రామా పట్టాభిషేకం చేసుకో అన్నాడా కైక మరణిస్తుంది. మళ్ళీ అపనిందకు గురైపోతాడు. ఏది చెయ్యాలి? సత్యధర్మముల పడి నలిగిపోతున్నాడు. ఆఖరికి ఇంత వేడుకున్నా, ఇంత బ్రతిమాలినా, ఇంత కర్కశమైన హృదయంతో మాట్లాడావు కనుక నీ కోరిక తీరుతోంది కనుక కైక నేనొక్క మాట నీకు చెప్తున్నాను. ఎస్తే మంత్రకృత పాణి అగ్నౌ పాపే మయాధృత తం త్వజామి స్వజం చైవ తవ పుత్రం త్వయా సహా. ఈ మాట మార్చడానికి రామచంద్రమూర్తి యుద్ధకాండలో అడగవలసి వచ్చింది దశరథ మహారాజు గారు వస్తే. నువ్వు నన్ను ఇంత బాధ పట్టావు కనుక ఏ రాముణ్ణి చూస్తూ చనిపోతానని అడిగితే నాకు ఆపాటి వరం కూడా ఇవ్వలేదు కనుక మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నా మరణం తథ్యం. నేను మరణించి తీరుతాను. నువ్వు విధవవుతావు. విధవారాజ్యాన్ని నిర్వహించుకో. నువ్వు నీ కొడుకు కలిసి విధవ కొడుకు కలిపి రాజ్యం ఏలుకోండి. ప్రజలందరూ చీ కొడతారు. నా మృతదేహం అంతఃపురంలోంచి బయటికి వెళ్ళిపోతుంటే నీ కొడుక్కి పట్టాభిషేకం చేసుకుని మురిసిపో కైక. ఏ కుమారుడి కోసమని నువ్వు ఇంత దారుణానికి ఒడిగొట్టావో ఆ కుమారుణ్ణి కూడా విడిచిపెట్టేస్తున్నాను. భరతుడు నా యొక్క శరీరమును ముట్టుకోకూడదు. రాముడి అరణ్యవాసమే భరతుడికి ఇష్టమైతే భరతుడు నా శవాన్ని తాకకూడదు, నాకు ఉదకం ఇవ్వకూడదు, నా అంచేష్టి సంస్కారం చెయ్యకూడదు. మీ ఇద్దరిని విడిచిపెట్టేశానని చెప్పాడు. ఈ మాట చెప్పాడు. తెల్లవారింది. అవతల అభిషేకానికి కావలసినటువంటి సమస్త సంభారములు సిద్ధమైపోయాయి. వశిష్ఠ మహర్షి వచ్చేస్తున్నారు పక్క నుంచి. బ్రాహ్మణుడు ఎక్కవలసినటువంటి రథం ఎక్కి సుమంత్రుడు పాపం సంతోషంగా వచ్చేశాడు. వచ్చి బయట నిలబడి లోపలికి వస్తూ ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి వీలుండదు. మొట్టమొదటి నుంచి వాత్సల్యం ఉన్నవాడు కనుక, దశరథ మహారాజు గారి యొక్క మంత్రి కనుక, ఆయన హృదయం తెలుసున్నవాడు కనుక వందిమాగదులు వచ్చి స్తోత్రం చెయ్యబోయారు. చెయ్యి నా మర్మస్థానాల్ని భేదిస్తోంది, ఆపండి స్తోత్రం అన్నాడు దశరథుడు. ఏమి ఇవాళ ఇలా ఉన్నాడు దశరథుడు అని ఆశ్చర్యపోయి వందిమాగదులు స్తోత్రం ఆపారు. సుమంత్రుడు లోపలికెడుతున్నాడు. సూర్యోదయం అయిపోతోంది. యవరాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైపోయింది. భద్రపీఠం సిద్ధం చేసేశారు. ఒక పక్క నుంచి ఏనుగుని తీసుకొచ్చేశారు. రెండవ కక్షలో పౌరుల్ని నిలబెట్టారు. ఆ వేశ్యలందరూ వచ్చేశారు. నటులు వచ్చేశారు, గాయకులు వచ్చేశారు, బ్రాహ్మణులు వచ్చేశారు. ఆ పేలాలు మొదలైనటువంటివి, పెరుగు మొదలైనటువంటివి, నెయ్యి మొదలైనటువంటివి, యజ్ఞములకు సంబంధించినటువంటి అగ్నికార్యములకు సంబంధించిన సమస్త సంభారములు సిద్ధం చేయబడ్డాయి. ప్రభువు బయటికి రాడు. సామంతరాజులందరూ బయట నిలబడి ఉన్నారు. సుమంత్రుణ్ణి అడిగారు. సూర్యోదయం అవుతోంది, రాజు బయటికి రాలేదు. ఎందుచేత అంటే సుమంత్రుడు లోపలికి వస్తూ స్తోత్రం చేశాడు. మహానుభావ, మాతలి ప్రతిరోజు ఉదయమే వెళ్ళి దేవేంద్రుడికి జయజయధ్వానములు చెప్తూ ఎలా నిద్ర లేపుతాడో అలా నేను నిన్ను నిద్ర లేపుతున్నాను. మహారాజా బయటికి రా. ఏ విధంగా అయితే ఈ సమస్త చరాచర ప్రపంచమును సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మని వేదము తన యొక్క అంగములతో కలిసి స్తోత్రం చేస్తుందో అలా నిన్ను స్తోత్రం చేస్తున్నాను. దశరథ మహారాజా లేచి పైకి రా. సూర్యుడు తన అనంతమైన కిరణములతో భూమి మీద ఉన్న సమస్త భూతములను ఎలా నిద్రలేపుతాడో అలా నేను నిన్ను నిద్రలేపుతున్నాను. మహారాజా లేచి బయటికి రా అన్నాడు. అంటే ఇక నువ్వు మాట్లాడకయా, మాటలు నేను వినలేకపోతున్నాను అన్నాడు సుమంత్రుడు. అంటే గబగబా వచ్చాడు. వచ్చి మహారాజా మీ ఆజ్ఞ, యవ్వరాజ్య పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు, ఏమి చెయ్యమంటారని అడిగాడు. అడిగితే మాట్లాడలేక కంటి వెంట నీటి ధారలు పడిపోతుండగా వేరొకసారి స్పృహ తప్పి తాను కూర్చున్న ఆసనం మీద ఒరిగిపోయాడు.
ప్రభువు అలా ఉన్నారేమని అడిగాడు. అడిగితే కైకమ్మ అంది ఆ రోజున, సుమంత్ర రాజారజనీం రాజహర్ష సముత్సుక ప్రజాగర పరిశ్రాంతో నిద్రయా వశమేయువాన్. రాత్రల్లా ఎంత సంతోషంగా ఉన్నాడనుకుంటున్నావు? పడుకోండి రాజా అంటే తెల్లవారితే మా అబ్బాయికి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం అని ఆ సంతోషంలో నిద్రపోలేదు. పెద్దవాడు కదా, తెల్లవారిన తర్వాత ఇప్పుడు కునుకు పట్టింది, అందుకని ఇప్పుడు నిద్రపోతున్నాడు. నువ్వు గబగబా వెళ్ళి నా ఆజ్ఞకి దశరథాజ్ఞకి తేడా ఏం లేదు, వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముణ్ణి తీసుకురా. పాపం సుమంత్రుడు బయలుదేరాడు. బయలుదేరితే బయట ఉన్నటువంటి రాజులు అన్నారు, రాముణ్ణి తీసుకొచ్చేయమన్నారు అంటే యవరాజ్య పట్టాభిషేకం సిద్ధం అయిపోతోంది, రాముడు వచ్చే లోపల రాజు బయటికి వచ్చి మాకు దర్శనం ఇవ్వాలి కదా, మేమందరం దశరథ మహారాజు గారికి అభివాదం చేసి నమస్కారం చెయ్యాలి కదా. రాజేడి బయటికి వచ్చి దర్శనం ఇవ్వడు, ఒక్కసారి వచ్చి రాజు ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు, సూర్యోదయం అయిపోయింది అని అడిగారు. వశిష్ఠుడు అడిగాడు, సూర్యోదయం అయిపోగానే పుష్యమీ నక్షత్రంలో అభిషేకం జరగాలి, దగ్గరుండి జరిపించవలసిన వాడు దశరథ మహారాజు, లోపల నుంచి చైనాగారంలోంచి బయటికి రాడే అన్నాడు. అంటే మళ్ళీ కనుక్కొస్తానని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు సుమంత్రుడు. వెళ్ళి పాపం లోపలికి వెళ్ళి స్తోత్రం చెయ్యబోయాడు. చెయ్యపోతే దశరథ మహారాజు గారి కంఠం గాద్గదికం అయిపోయింది. ఏం మాట్లాడతాడు? చెప్పాను కదా రాముణ్ణి తీసుకురమ్మని, తీసుకురా అన్నాడు అంతే. పాపం ఆ మాట విని గబగబా సుమంత్రుడు పైకొచ్చాడు, రథం ఎక్కాడు, రాముని యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అది పాలసముద్రంలోంచి బయటికి వచ్చినటువంటి ప్రాకారంలో ఉందిట. ముత్యాలతో, బంగారంతో, వెండితో తాపడం చెయ్యబడి ఎక్కడ చూసినా హంసతూలికా తల్పాలు, నెమళ్ళు, ఎంత సంతోషంగానో ఎక్కడ చూసినా సరోవరాలు, రాముడి స్నేహితులు, మిత్రులు, బ్రాహ్మణులు, ఋషులు, 15 పక్కన 15 సున్నలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో అంతమంది జానపదులు, అయోధ్యానగర వాసులు, శూరులు, వీళ్ళందరూ నిలబడి ఎక్కడ చూసినా సంతోషంలో జయరామ జయరామ జయ జయరామ అంటూ రాముడు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఇంకా కాసేపట్లో మనం భద్రగజం మీద కూర్చుని తెల్లటి గొడుగు కింద ఊరెరుగుతూ వస్తున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనం చెయ్యబోతున్నాం. ఏమానందం ఏమానందం అని వాళ్ళందరూ మురిసిపోయి మాట్లాడుకుంటున్నారు. మంచి పట్టు వస్త్రములను ధరించి సీతమ్మ తల్లి చేత అలంకృతుడై రామచంద్రమూర్తి ఎంతో సంతోషంగా ఉన్నట్ట. అటువంటి సమయంలో సుమంత్రుడు రథం దిగి ఆ రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి ఆ అంతఃపుర వైభవాన్ని చూసి మురిసిపోయారు. మురిసిపోయి లోపలికి వెళ్ళి రామదర్శనం చేసి ఆ కూర్చునున్నాడు రామచంద్రమూర్తి. రామా నీకు జయమగుగాక అన్నారు. చాలా సంతోషించాడు. ఏమి ప్రభువు దగ్గర నుంచి వచ్చావు కదా సుమంత్ర, ఏం ఆజ్ఞని అడిగారు. నిన్ను తీసుకురమ్మన్నారు అన్నారు. యవరాజ్య పట్టాభిషేకానికే వెడుతున్నాననుకున్నాడు రాముడు. కానీ ఒక ధర్మం ఉంది. ఒక మంగళకరమైన పని మీద, ఒక శుభప్రదమైన పని మీద భర్త వెడుతున్నప్పుడు భార్య రాజద్వారాన్ని దాటి వచ్చి సాగనంపకూడదు. అలా సాగనంపితే భర్తకి పనులవవు. ఇవాళ రేపు చాలామంది తమ ఎదురే గొప్పదనుకుని భర్త వెడుతుంటే వీళ్లే ముందు బయటికి వెళ్ళి ఎదురొస్తారు. అలా వస్తే భర్తకి అది అమంగళకరమైనటువంటి చర్య. భార్య ఎప్పుడూ అలా ఎదురు రాకూడదు భర్తకి. భార్య రాజద్వారపు గడప వరకు వచ్చి వెనక నిలబడాలి, భర్త గడప దాటి బయటికి వెళ్ళాలి. అందుకని ధర్మం తెలుసున్నటువంటి తల్లి కనుక సీతమ్మ తల్లి గడప వెనక ఉండిపోయింది. రామచంద్రమూర్తి గడప దాటి బయటికి వచ్చి సీతమ్మ తల్లి ఆయనకి మంగళాశాసనం చేసింది. మీకు విజయం కలగాలి, యవరాజ్య పట్టాభిషేకం జరగాలని ఎంతో సంతోషంగా మాట్లాడింది. మహానుభావుడు బయలుదేరాడు, రథం ఎక్కాడు, సుమంత్రుడితో కలిసి వెళ్ళాడు. వెనకాతలే లక్ష్మణుడు ఉంటాడు, ఆ శ్వేతఛత్రాన్ని పట్టుకున్నాడు. అందరూ రాముడి రథం వెనకాతల పరుగులు తీస్తున్నారు. దశరథ మహారాజు గారి అంతఃపురం దగ్గరికి వెళ్ళారు. రథం దిగాడు. 2వ కక్ష నుంచి నడక ప్రారంభించాడు. మిగిలిన స్నేహితుల్ని వారిని అందరినీ ఆపేశాడు. తన తండ్రిని చూడ్డానికి ఎడుతున్నాడు కాబట్టి ఒక్క లక్ష్మణుడితో కలిసి లోపలికి వెళ్ళాడు. లోపల అంతఃపురంలో దశరథ మహారాజు గారు కైకమ్మతో కలిసి ఆ శయనాగారంలో ఉన్నారు. రాముడు తిన్నగా తీసుకుని పరదా తీసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి దశరథ మహారాజు గారి వంక చూశారు. దశరథుడు ఎన్నడూ దశరథుణ్ణి అలా రాముడు చూడలేదు. ఎందుకని? ఒక పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా దీర్ఘమైనటువంటి ఆ కేశములన్నీ జల్లుకుపోయి ఇలా పిచ్చివాళ్ళ పడిపోయి ఉంటే, ఎర్రటి చింతనిప్పుల్లాంటి కళ్ళతో, ఇంతంత వాచిపోయిన కనుగుడ్లతో, ముఖమంతా నీటి చారికలతో,
అప్పటికి 10-15 మాటలు స్పృహ తప్పిపోవడం వల్ల జీవచ్ఛవంలా నీరసపడిపోయి రాముణ్ణి చూసేటప్పటికి సంతోషంతో చూసి రామా రా అనే అలవాటున్నటువంటి దశరథుడు అమ్మో ఇంకా నా కొడుకు వెళ్ళిపోతాడని బెంగ పెట్టుకుని చూడలేక ఇలా రాముడి వంక చూసి చూస్తూనే వేరొకసారి స్పృహ తప్పి ఆ తల్పం మీద పడిపోయాడు. పడిపోతే రాముడు లోపలికొచ్చి చూసి అంటాడు, తదాపూర్వం నరపతే దృష్ట్వా రూపం భయావహం రామోపి భయమాపన్న పాదాస్పృష్ట్వేవ పన్నగం. ఎంత గొప్ప మాట వేశారో చూడండి వాల్మీకి మహర్షి. అలా చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నవాడు కాలు కింద ఏదో మెత్తగా ఉందేమిటి అని చూసేటప్పటికి ఒక భయంకరమైన త్రాచుపాం కనపడితే ఎలా ఉలిక్కి పడతాడో దశరథ మహారాజు గారిని అలా చూసి పుట్టి బుద్ధిరిగి తానెన్నడూ అలా ఎరగడు. పైగా ఎంత కోపంలో ఉన్నా దశరథ మహారాజు గారు రాముడు కనపడేటప్పటికి ప్రసన్నుడైపోతాడు. రామా రా అని దగ్గర కూర్చోపెట్టుకుంటాడు. అటువంటి తండ్రి ఇవాళ పిచ్చి చూపు చూస్తూ ఉన్మాదిలా వెర్రివాళ్ళ ఇలా ఒక వంకర చూపు చూసి వెంటనే స్పృహ తప్పిపోతే భయపడిపోయాట. అమ్మా నేను ఎప్పుడు చూడలేదు నాన్నగారిని ఇలాగా, ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు అన్నాడు. ఎంత ప్రేమో చూడండి మహానుభావుడికి అని ఆయన అంటాడు, అమ్మా నా వల్ల ఏమైనా అపరాధం జరిగిందా అమ్మా, నా వల్ల పొరపాటు జరిగిందా అమ్మా, నేను ఇలా నాన్నగారిని చూస్తాను అనుకోలేదు, ఇలా ఉండి పిలిపించారేంట మా నాన్నగారు, కచ్చిన్మయా నాపరాధ మజ్జానాత్ ఎనమేపిత, అమ్మా నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను, నేను ఎప్పుడు ఇలా చూడలేదు ఏంటమ్మా నాన్నగారు అలా ఉన్నారు అన్నాడు. అని అతోషయన్ మహారాజా మకుర్వన్ వపుతిర్వచ ముహూర్తమపి నైచ్ఛేయం జీవితం కుపితే నృప. అమ్మా నా వల్ల నాన్నగారు ఒక్క నిమిషం దుఃఖపడినా సరే అటువంటి జీవితం నాకు అక్కర్లేదమ్మా, నాన్నగారు నా వల్ల జీవితాంతం సంతోషాన్ని పొందాలి. ఒక్క నిమిషం రాముడి వల్ల ఈ దుఃఖాన్ని పొందానని నాన్నగారు దుఃఖపడినా ఆ జీవితం నాకు అక్కర్లేదమ్మా. ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు, అమ్మా నాకు నిజం చెప్పవా, ఏదైనా దుర్వార్త విన్నారా, సుమిత్రకి కానీ కౌసల్యకి కానీ ఏమైనా అనారోగ్యం చేసిందా, తండ్రి గారికి సుస్థి చేసిందా, ఎందుకమ్మా ఇలా ఉన్నారు, నాకు సత్యం చెప్పు తల్లి అని అడిగారు. అడిగితే ఆవిడంది, కైకమ్మ ఎలా మాట్లాడిందో చూడండి, నోట మాట మాట్లాడలేక స్పృహ వచ్చి కొడుకు వంక ఇలా చూడలేక దశరథ మహారాజు గారు తలిలా వంచేసుకుని కంటి వెంట బాష్పధారలు ఇలా ఒళ్ళో పడిపోతుంటే కట్టుకున్నటువంటి ఆ వస్త్రమంతా తడిసిపోతుంటే చేతులు మించి ఇలా నీళ్లు కారిపోతుంటే ఏడుస్తూ కూర్చునున్నాడు దశరథుడు. ఆవిడంది, చెప్తానయ్యా మీ నాన్న ఎందుకు ఏడుస్తున్నాడో, ఎదిత దక్ష్యతే రాజా శుభం వా ఎదివా శుభం కరిష్యసి తవస్సర్వ మాఖ్యాస్యామి పునఃస్వహం. నీకు చెప్తాను రామా, కానీ ఏం చేస్తే మీ నాన్నకి ఈ శోకం ఉపశమిస్తుందో కూడా చెప్తాను. కానీ చెప్పాక అమ్మా ఇది నాకు అంత శుభం కాదే అమ్మా, లేకపోతే ఇది నాకు ఇంత కష్టమే అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అవని శుభమే అవని ఏదైనా కూడా నువ్వు ఆ పని కానీ చేశావా మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు. అలా నువ్వు మాట ఇయ్యి రామా, నీకు చెప్తానంది. ఈ మాట రాముడితో మాట్లాడుతుంటే అక్కడున్న దశరథ మహారాజు గారు కైకవంక చూసి చెయ్యి అని ఒక్కసారి తలొంచేసుకున్నట్టు. ఇంకేమంటాడు అంతకన్నా పాపం. ఎంత ఆక్రోశంలో ఉన్నాడో చూడండి మహానుభావుడు. అంటే ఆయన అన్నాడు, రామచంద్రమూర్తి ఏమిటమ్మా చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నావు, తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానేచ రామోద్దిర్నాభిభాషతే. అమ్మ రాముడికి 2 మాటలు చేత కావమ్మా, నీకు తెలీదా? రాముడంటే ఒక్కటే మాట. రాముడు కష్టమా సుఖమా ఇవి చూడ్డమ్మా, నువ్వు అడుగు అది ఏదైనా కానీ చేసేస్తాను. దానివల్ల నాన్నగారు సంతోషంగా మళ్ళీ కూర్చుంటే అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదమ్మా. అది నాకు ఎంత కష్టం అవని అగ్నిలో దూకేయిరామా అని నాన్నగారు అంటే నేను దూకేస్తానమ్మా, కానీ నాన్నగారు సంతోషంగా కూర్చోవాలి. రామ నిష్కారణంగా నువ్వు సముద్రంలో దూకి మునిగిపో అంటే ఎందుకని అడగనమ్మా, నేను దూకేసి మునిగిపోతాను, కానీ నాన్నగారు సంతోషంగా కూర్చోవాలమ్మా, నాకు అది చాలు. రామా నువ్వు అరణ్యములు పట్టి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతానమ్మా, నాకు అక్కర్లేదు, కానీ మా నాన్నగారు సంతోషంగా కూర్చోవాలి.
అందుకని నువ్వు బెంగ పెట్టుకోకమ్మా, నేనేం చెయ్యాలి చెప్పు, నేను చేసేస్తాను. ఆవిడంది, నేను నిన్న రాత్రి మీ నాన్న సత్యసంధుడు కదా అని పూర్వంలో 2 వరాలు ఇచ్చాడు కదా అని 2 వరాలు అడిగానయ్యా. 14 సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని పాదుకలు లేకుండా జటలు కట్టుకున్నటువంటి తలతో 14 సంవత్సరములు కేవలం ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యములలో దండకారణ్యవాసం చెయ్యాలి అని వరం అడిగాను. అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. అప్పటి నుంచి మొదలు నరికిన చెట్టులా ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామా, ఈ 2 కోర్కెలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు. మీ నాన్న ఎందుకు అలా ఉన్నాడో తెలుసా? నువ్వు తీరుస్తావో తీర్చవో అని బెంగ పెట్టుకున్నాడయ్యా. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఎంత మాట అన్నావమ్మా, నాన్నగారు అడగడం నేను కాదనడమా? తప్పకుండా చేసేస్తానమ్మా. 14 ఏళ్ళు అడవికి వెళ్ళడానికి నాన్నగారింతో బెంగ పెట్టుకోవాలా భరతుడికి పట్టాభిషేకం చేయడానికి? నాకు తెలియలేదమ్మా ఈ విషయం. నిజంగా భరతుడు రాజ్యం చేద్దాము అని అనుకుంటున్నాడని నాకు ఇంత పిసరు తెలిసుంటే రాజ్యం ఏమిటమ్మా? అహం హి సీతాం రాజ్యం చ ప్రాణావిష్టాం ధనాని చ హృష్టో భ్రాతే స్వయం దద్యాం భరతాయ ప్రచోదిత. భరతుడి కన్నా నాకు ప్రపంచంలో ఎవరెక్కువమ్మా? సీతను అడిగితే ఇచ్చేస్తాను. రామా, నీ ప్రాణాలు కావాలంటే భరతుడి ముందు ప్రాణం విడిచిపెట్టి పడిపోతాను. అన్నయ్య నాకు రాజ్యం కావాలన్నయ్య అంటే సంతోషంగా రాజ్యం ఇచ్చేస్తాను. ధనమంతా ఇచ్చే అన్నయ్య అంటే ఇచ్చేస్తాను. ఇది అడగడానికి నాకు తెలియలేదమ్మా భరతుడికి ఆ కోరికుందని. తెలియక నేను యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటానన్నానమ్మా. ఎంత సంతోషం అమ్మా, తమ్ముడు పట్టాభిషేకం చేసుకుంటే. ఏమడిగాడమ్మా నన్ను? ఏమన్నా పెద్ద కోరిక అడిగాడా? రాజ్యం చేస్తానంటున్నాడు అంతే కదా. తప్పకుండా తమ్ముడికి యవరాజ్య పట్టాభిషేకం చేసేయండి. కానీ అమ్మా, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? ఒకే ఒక్క విషయానికి బాధపడుతున్నానమ్మా. అలీకం అలీకం మానసం త్యేకం హృదయం దహతీవమే స్వయం యన్నాహమాం రాజా భరతస్యాభిషేచనం. నాన్నగారు నన్ను పిలిచి, రామా భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను నాన్న అని నాన్నగారు నాకు చెప్తే నేను ఎంత సంతోషపడిపోతానమ్మా. అది నా గుండెని కాల్చేస్తోందమ్మా అన్నది. ఎందుకని అంటే, నాన్నగారు నిన్న రాత్రి పిలిచి నీకు పట్టాభిషేకం చేస్తాను అన్నాడు కదా, ఇవాళ భరతుడికి పట్టాభిషేకం చేసేస్తాను అంటే నేనేమన్నా అనుకుంటాననుకున్నారా అమ్మా నాన్నగారు? నాన్నగారు చెప్తే చేయకపోవడం ఉంటుందా అమ్మా? నాన్నగారు చెప్తే అగ్నిలో దూకేస్తానమ్మా నేను. అలా కాకుండా ఇంత బాధపడడం ఏమిటమ్మా నాన్నగారు? దీనికి నా గుండె కాలిపోతోంది. ఆయనంత బాధపడడం ఎందుకమ్మా? పిలిచి రామా భరతుడికి పట్టాభిషేకం చేసేస్తానంటే ఎంత సంతోషంగా జరుగునమ్మా పట్టాభిషేకం. ఎందుకమ్మా నాన్నగారు అంత బాధపడతారు? నాకు అన్నిటికన్నా ఇంకొక ఆశ్చర్యం ఏమిటో తెలుసా అమ్మా? యావత్వం న వనం జాత పురాదస్మాద్ అని ఒక మాట అంటే ఆవిడంది, అమ్మ ఎందుకమ్మా నాన్నగారు అంత బాధపడుతూ ముఖ ప్రక్షాళనం కూడా చేసుకున్నట్టు లేరు? అలా కూర్చున్నారు ఎందుకమ్మా నాన్నగారు? ఆయన కోరిక నేను తీరుస్తానమ్మా. తొందరగా వేగం కలిగినటువంటి గుర్రాల మీద కబురు చేయండి భరతుడికి, భరతుడిని పిలిపించండి, పిలిపించి భరతుడికి పట్టాభిషేకం చేసేసేయండి. నేను ఇప్పుడే బయలుదేరమ్మా దండకారణ్యానికి వెళ్ళిపోతానమ్మా. నాన్నగారిని మాత్రం సుఖంగా సంతోషంగా కూర్చోమ్మనండమ్మా. ఆయన అలా కూర్చుంటే నేను చూడలేనమ్మా అంటుంటే ఆవిడంది, ఏమీ లేదయ్యా, యావత్వం న వనం యాత పురాదస్మాదభిత్తరం పితాతా వన్నతే రామ స్నాస్యతే భోచ్యతేపివా. మీ నాన్న ఒక శపథం చేశాడయ్యా, ఏమో రాముడు వెడతాడో వెళ్ళడో దండకారణ్యానికని అనుమానపడుతున్నాడు. నువ్వు దండకారణ్యానికి వెళ్ళిపోయే వరకు, ఈ అయోధ్యానగరం దాటిపోయే వరకు స్నానం చెయ్యను భోజనం చెయ్యను అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకని మీ నాన్న స్నానం చేసి అన్నం తిని సుఖంగా కూర్చోవాలంటే నువ్వు తొందరగా వెళ్ళిపోవాలి రామా అంది. అంటే కొరడా పెట్టి కొట్టిన గుర్రం పిల్ల చూసినట్టు చూసేట. చూసి ఆయన అన్నాడు, అయ్యో 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 అమ్మా, నేనుంటే రాజ్యం తీసుకుంటానేమో అనుకుంటున్నారా? నహమర్ధపరోదేవి లోకమా వస్తు ముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, రాముడు రాజ్యం కోసం, ధనం కోసం, ఐశ్వర్యం కోసం ప్రాకులాడేవాడు కాడమ్మా. నా కన్న వాళ్ళకి నేను చెప్పుకోనా? నా గురించి మీకు తెలియదా అమ్మా? నహమర్థపరోదేవి లోకమా వస్తు ముత్సహే
విద్ధిమాం ఋషిభి, నేను ఋషి లాంటి వాణ్ణమ్మా, నాకు పితృవాక్య పరిపాలనం తప్ప ఇంక ఏది అక్కర్లేదమ్మా. నాన్నగారు చెప్పిన మాట కొడుకుగా నేను ఆచరించాను, నాకు చాలు, నేను వెళ్ళిపోతాను, పరమ సంతోషంగా వెళ్ళిపోతాను. దానికి ఎందుకమ్మా అంత స్నానం చెయ్యను, భోజనం చెయ్యను, ఎందుకమ్మా నాన్నగారు అంత పట్టుపట్టారు? అయ్యయ్యో పిచ్చి నాన్నగారు, నేను వెళ్ళనని బెంగెట్టుకున్నారా? ఇప్పుడే వెళ్ళిపోతున్నాడమ్మా రాముడు, మీరు బెంగ పెట్టుకోకండి. అమ్మా నాకు ఒక్కటే అర్థం కావడం లేదు. నూనమ్మయి కైకేయి కించిదా సంససే గుణం యద్రాజానమావోచస్త్వం మమేశ్వర తథాసతి. అమ్మ రాత్రి దశరథ మహారాజు గారిని నువ్వు 2 వరాలు అడిగాను, నేను వెళ్ళిపోవాలని, భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగానంటున్నావు. అమ్మ నీకైనా తెలీదా నా గురించి? రాముడు ఒకటి, భరతుడు ఒకటినా అమ్మా? నీకు రమభరతులు ఇద్దరు ఒకటేనమ్మా. నీకు ఎప్పుడూ 2 కుమారుల తల్లివే నువ్వు నన్ను పిలిచి, రామా నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపో, భరతుడు పట్టాభిషేకం చేసుకుంటాడు అంటే నేను సంతోషంగా వెళ్ళిపోనమ్మా. దానికి 2 వరాలు అడిగావా? అయ్యో అమ్మా, నా గుణాలు నీకు ఇవే అర్థమయ్యాయి, ఎంత అమాయకురాలివమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కానీ అమ్మ ఒక్కసారి నాన్నగారి పాదాలకి నీ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోవచ్చా అమ్మా అని అడిగాడు. ఎందుకని? వెళ్ళిపోతే తప్ప స్నానం చెయ్యడు, అన్నం తినడు అందని. తొందరగా నమస్కారం చేసి వెళ్ళిపోరామా అందావిడ. అంటే ఈ మాటలు విని నహమర్థ పరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థిత. అమ్మా నాన్నగారు సంతోషిస్తే అగ్నిలో దూకేస్తానమ్మా అని అమాయకంగా రాముడు ధర్మ ప్రతిజ్ఞకి కట్టుబడిన వాడై తండ్రి యందు అంత ప్రేమతో మాట్లాడుతుంటే తట్టుకోలేక నా మాట కాదనే కొడుకు పుట్టనందుకు ఇప్పుడు ఏడుస్తున్నాను. నా మాట వినే కొడుకు పుట్టాలి, నా మాట వినే కొడుకు పుట్టాలి, తండ్రి మాట కొడుకు వినాలని ఇన్నాళ్ళు అనుకున్నాను. నా మాట వినే కొడుకు పుట్టడం నాకెంత శాపం అని ఇప్పుడు ఏడుస్తున్నాను కైకా. ఈ రాముడు నన్ను ఎదిరించాడు, ఇది నా దుఃఖానికి కారణమైంది, నా మరణానికి కారణమవుతోందని ఆ బాధ చేత స్పృహ తప్పి మరొకసారి ఒరిగిపోయాట దశరథ మహారాజు గారు. మూర్ఛలో పడిపోయి ఉంటే తల ఇలా పైకెత్తి నీళ్లు పొయ్యలే కైక. దేవతలంతా ఆవహించారు ఆవిడ్ని. అలా స్పృహ తప్పి పడిపోయి ఉన్న తండ్రికి కొద్దిగా నీళ్లు పడదామంటే నువ్వు వెడితే తప్ప నీళ్లు తాగడం, అన్నం తిండంది. అందుకని నేను వెళ్ళిపోతే నాన్నగారు నీళ్లు తాగుతారు, చాలు స్పృహలోకి వస్తారని కన్నుల వెంట నీరు కారుస్తూ తండ్రి పాదములు గట్టిగా పట్టుకుని, నాన్నగారండి ఇలా పట్టి నమస్కారం చేసినప్పుడు రామవర్మాహంభోభివాదయే అని నమస్కరిస్తుంటే రామాని లేచి కౌగిలించుకునేవారు. అటువంటి నాన్నగారు ఇవాళ నేను వెడితే తప్ప అన్నం తిననని శపథం చేశారని గట్టిగా పాదములు పట్టి నమస్కరించి, కైకమ్మ పాదములు పట్టి నమస్కరించి లేచి రాముడు వెళ్ళిపోతున్నట్ట. వెనకనున్న లక్ష్మణుడికొచ్చింది కడుపులోంచి మంట, కన్నుల వెంట నీరు కారిపోతూ వదరిపోతూ పెదవులు అదిరిపోతూ ముక్కు పుటాలు ఎగరేసేస్తూ ధనస్సు గట్టిగా పట్టుకుని రాముడి వెనకాతల తోక తొక్కినటువంటి నల్లత్రాచి ఎలా వెడుతుందో పుట్టలోకి ఎలా వెడుతున్నట్ట రాముడితో కలిసి. ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. అక్కడ పట్టాభిషేకానికి కావలసినటువంటి సంబారాలు ఉన్నాయి, దానికి ప్రదక్షిణం చేశాడు. తనకి జరగకపోవచ్చు, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఉన్న సామాగ్రి ఇది ఒకరిని రాజుని చెయ్యబోతోంది, పరమ పవిత్రమని నమస్కారం చేశాట. కాంతి తరగలేదు, మనస్సులో వికారం లేదు, కళ్ళల్లో బాధ లేదు, కంటి వెంట ఏడ్పు లేదు, రాజ్యం పోయిందని బెంగలేదు. తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థతగా కూర్చుంటే చాలనుకున్నట్ట. అనుకుని గబగబా బయలుదేరి అమ్మ అనుజ్ఞ తీసుకుని ఆశీర్వచనం తీసుకుని బయలుదేరదామని గబగబా లక్ష్మణుడితో కలిసి కౌసల్య ఉన్న గృహంలోకి వెళ్ళాడు. ఒక్కొక్క కక్ష దాటుతుంటే వృద్ధులైనటువంటి వారు కొంతమంది బయట ఉన్నారు, ఆ తర్వాత కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు, ఆ తర్వాత కొంతమంది బాలురున్నారు, స్త్రీలున్నారు, సేవ చేసేటటువంటి వారు ఉన్నారు. వీరందరినీ దాటి మహానుభావుడు రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళి చూసేసరికి పూజాగృహంలో మౌనం వహించి తన కుమారుడికి ఇంకా కొంచెం సేపట్లో యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతోందని పరమ సంతోషంతో రాత్రంతా శ్రీ మహావిష్ణువుని పూజ చేసినదై మౌనంతో కళ్ళు మూసుకుని ఆ అగ్ని వేది ముందు కూర్చుని నమస్కరిస్తున్నటువంటి కాంతితో కూడినటువంటి నిత్యము వ్రతములు చేసి 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 శుష్కించిపోయినదై
అమ్మయ్యా, కొడుక్కి పట్టాభిషేకం జరుగుతోంది చాలు జీవితంలో అని పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు, ఈవిడ్ని కట్టుకున్నా బిడ్డలు పుట్టలేదని తన కళ్ళ ముందే ఇంకొక భార్యని కట్టుకుంటే, అవును నాకు బిడ్డలు లేరు కాబట్టి భర్త వేరొకరిని పెళ్లి చేసుకున్నాడని మనసు సరిపెట్టుకున్నది, ఆవిడికి కూడా పిల్లలు లేరని వేరొకరిని కట్టుకుంటే, అవును మాకిద్దరికీ లేరని వేరొకరిని కట్టుకుంటాడని చెప్పి మనసు సరిపెట్టుకున్నది, పెద్ద భార్య అయినా ఎన్నడూ తన అంతఃపురానికి రాకపోయినా అవును నా దగ్గరికి వచ్చి ప్రయోజనం ఏమిటని మనసు సరిపెట్టుకున్నది, ఇవాళ వ్రతములు చేసి దైవానుగ్రహంతో నాకొక బిడ్డడు పుట్టి సకల గుణాభిరాముడై తండ్రిని అపారంగా మురిపింపచేసి నేటికి యవరాజ్య పట్టాభిషేకం పొంది రాజమాత కౌసల్య అనేటటువంటి కీర్తిని నాకు ఇవ్వబోతున్నాడు నా కొడుకు. నా జీవితం ధన్యత పొందిన రోజని పరమ సంతోషంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తున్న కౌసల్యామాతని చూసి తడబడుతున్న అడుగులతో కూడిన వాడై లోపలికి వెళ్ళాట రామచంద్రమూర్తి. ఇంకింతకన్నా ఘట్టాన్ని దాటితే మళ్ళీ నేను ఎక్కడో అక్కడ మంగళప్రదమైన విషయం దగ్గర ఆపడం కష్టం. సరే ఏమో 7 రోజుల్లో పూర్తి చేస్తాడో 10 రోజులు తీసుకుంటుందో, కానీ ఏం పర్వాలేదు, 7 రోజుల్లో స్వామి పూర్తి చేయిస్తారు ఈ కాండని. అందుచేత రేపటి రోజున ఏమి ధర్మము రాముడంటే కౌసల్య ఎలా మాట్లాడుతుందో విని తీరాలి. జ్యేష్ఠ మహిషి ధర్మపత్ని ఆవిడ మాట్లాడుతుంది, రేపు రాముడు మాట్లాడతాడు, లక్ష్మణుడు మాట్లాడతాడు, రామాయణం అంటే ఏమిటో మహర్షి చూపిస్తారు. రేపటి రోజున మిగిలిన కార్యక్రమం చేస్తాను. నిన్నటి రోజున మనం ఆ కాండ పూర్తి చేసేసరికి రామచంద్రమూర్తి దీక్ష వహించినటువంటి వాడై ఆ కైకమ్మతో ఒక మాట చెప్తారు. నహమర్ధపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, లేకపోతే నాకు ఇక్కడ ఉన్న సంపద అక్కర్లేదు, నాకు ఇక్కడ ఉన్నటువంటి భోగభాగ్యాలు అక్కర్లేదు, నేనమ్మ ఋషినమ్మా, నాకు ఇవన్నీ వీటితో సంబంధం ఏం లేదు. నాకు కావలసినది తండ్రి గారు సత్యమునందు ప్రతిష్ఠితుడై ఉండడం. ఆ కారణం చేత పుత్రధర్మాన్ని పాటిస్తున్నానమ్మా, నేను రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి బయలుదేరిపోతున్నాను అని తల్లిగారి యొక్క అనుజ్ఞని స్వీకరించడం కోసం, అమ్మగారి ఆశీర్వచనం కోసమని బయలుదేరినటువంటి వారై కౌసల్యా మందిరాన్ని చేరుకున్నారు. కౌసల్యా మందిరానికి చేరుకునేసరికి ఆ తల్లి కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం అవుతోందనేటటువంటి ఉద్దేశంలో ఉన్నది కనుక ఆ తల్లి శ్రీ మహావిష్ణువుని అర్చన చేస్తోంది. ఆ కక్షలు దాటి లోపల ప్రవేశించారు. ప్రవేశిస్తే చూసింది కౌసల్యామాత, అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసింది. చూసి మిదిమిక్కిలి ఎంతో సంతోషించింది. వాల్మీకి మహర్షి అన్నారు, గుర్రం పిల్లని చూడగానే గుర్రం ఎలా పరిగెడుతుందో అలా పరిగెత్తింది. ఎందుకని? ఇవాళ కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం అవుతోంది, అది ఆవిడ సంతోషం. అందుకని అంత సంతోషంగా పరిగెత్తి గబగబా కొడుకు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క శిరస్సుని 2 చేతులతో పట్టుకుని ఉంచి ఆఘ్రాణించి మూర్ధ్నిస్థానమును లోపలికి తీసుకెళ్ళి, నాయనా నాకు ఎంత సంతోషంగా ఉందో, ఇంతకాలమునకు కదా నీకు యవరాజ్య పట్టాభిషేకం జరుగుతోంది, మన వంశంలో జన్మించినటువంటి దేవర్షులైనటువంటి వారు, కీర్తి గణించినటువంటి వారు, పెద్దలు దీర్ఘాయుష్మంతులై ఎలా యశస్సుని సంపాదించారో నువ్వు కూడా అలా యశస్సుని సంపాదించాలి అని నీ తండ్రి ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తే ఆ సత్యము నుండి తప్పేటటువంటి వాడు కాడు, సత్యధర్మముల యందు పూనిక కలిగినటువంటి వాడు. అందుచేత తప్పకుండా నీకు యవరాజ్యమునందు నిన్ను ప్రతిష్ఠిస్తాడు. నాకు చాలా ఆనందంగా ఉంది తండ్రి, నువ్వు వచ్చి ఈ ఉన్నతాసనం మీద కూర్చోమని ఒక బంగారు ఆసనం ఒకదాన్ని చూపించింది. చూపిస్తే పాపం రామచంద్రమూర్తి స్థాను అయిపోయారు. ఏం చెప్తారు అమ్మతోటి? అమ్మా నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పాలి. అందుకని ఆయన అన్నారు, ఆయన నడువడి చూడండి, రాముడి జీవితం, రాముడి నడువడి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయనకి సర్వకాలముల యందు ధర్మం తప్ప ఇంకోటి అక్కర్లేదు. సాధారణంగా అటువంటప్పుడు ఒక ఆసనాన్ని చూపిస్తే దాని గురించి మనం పెద్ద పట్టించుకోము. ఇప్పుడు ఆసనం గురించి పట్టించుకునేది ఏమిటి? ముందు వచ్చినటువంటి పరిస్థితి అటువంటిది, ఎందుకు వచ్చాడో ఆ మాట చెప్తాడు. కానీ రాముడు అమ్మ చూపించినటువంటి ఆసనాన్ని ఒకసారి గౌరవంతో స్పృశించారు. స్పృశిస్తే మీరు ఏ ప్రయోజనానికి ఆ వస్తువుని చూపించారో ఆ వస్తువుని స్పృశించినంత మాత్రం చేత దాన్ని స్వీకరించినట్లు గుర్తు. అందుకని అమ్మ మీరు మాకు బంగారు ఆసనమును వేసినట్టే మేము కూర్చున్నట్టే, కానీ తల్లి గమిష్యే దండకారణ్యంకి మనే మనే మనేనాసనేనమే విష్టరాసనయోగ్యేహి కాలోయం మాముపస్థతః. మా
నేను కూర్చోడానికి అవకాశం లేదు. ఎందుచేతనంటే 14 సంవత్సరములు దండకారణ్యములో వాసము చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది. భరతాయ మహారాజో యవ్వరాజ్యం ప్రయచ్చతి మాం పునర్దండకారణ్యే నివాసయతి తాపసం. నేను తాపసిని 14 సంవత్సరముల పాటు దండకారణ్యంలో ఉండాలి. నాన్నగారు అలా నియుక్తుల్ని చేశారు. ఎందుచేత అంటే భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం ఇస్తానన్నారు, నన్ను దండకారణ్యవాసం చెయ్యమన్నారు. అందుచేత అమ్మ నేను బయలుదేరి దండకారణ్యమునకు వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేయబడినటువంటి ఆసనాన్ని పరుచుకుని దాని మీద కూర్చోవాలి, కానీ ఇక నుంచి ఇటువంటి ఆసనముల మీద నేను కూర్చోకూడదు. నేను నారచీరలు కట్టుకోవాలి. అరణ్యంలో దొరికేటటువంటి కందమూలాదులను భక్షించాలి. కేవలం ఒక నేను బయలుదేరుతున్నానమ్మా, నీ ఆశీర్వచనం కోసమే ఇక్కడికి వచ్చాను అన్నారు. ఈ మాట విందిట తల్లి మొదలు నరికేసిన తరువాత చెట్టు ఎలా పెళపెళధ్వనులతో కింద పడిపోతుందో అలా రాముడు దండకారణ్యమునకు వెళ్ళిపోతున్నాడన్న మాట వినగానే నిట్ట నిలువున కుప్పకూలి కింద పడిపోయింది కౌసల్య. మూర్ఛితురాలైనటువంటి తల్లిని చూసి ఆయనకి మనస్సులో ఎంత బాధ ఉంటుందో కానీ బయట పడరు మహానుభావుడు. ఆ ధర్మమునందు అంత పూనికతో ఉంటారు. వచ్చినటువంటి కష్టము దైవ ప్రేరితము అని గుర్తిస్తారు. ఏమిటి తేడా మనకి జ్ఞానికి అంటే, జ్ఞానులకు కూడా కష్టాలు ఉంటాయి, జ్ఞానికి కష్టం లేకపోవడం ఏముండదు. జ్ఞాని జీవితం అంతా చాలా సుఖమయంగా ఉంటుంది అనుకుంటారు. అలా ఏముండదు. జ్ఞానికి కష్టం ఉంటుంది, మనకీ కష్టం ఉంటుంది. తేడా ఎక్కడుంటుందంటే, మనం కష్టం వస్తే కష్టంతో తాదాత్మ్యత చెందుతాం, సుఖం వస్తే సుఖంతో తాదాత్మ్యత చెందుతాం. జ్ఞాని కష్టం వస్తే ఆ కష్టం వెనకాతల కష్టాన్ని ఇచ్చినటువంటి దైవాన్ని చూసి దైవానికి నమస్కారం చేస్తాడు. ఇది నేను ఎప్పుడో చేసిన పొరపాటు అని. ఒక సుఖం వస్తే ఆ సుఖాన్ని ఇచ్చినటువంటి దైవానికి నమస్కారం చేస్తాడు. ఇది నాకు ఈశ్వరుడు ఇచ్చిన కృప అని. అందుచేత ఏదైనా సరే ఈశ్వరానుగ్రహంగానే చూస్తారు. అందుచేత లోపల వైక్లభ్యం ఉండదు. అటువంటి స్థితిని పొంది ఉన్నాడు. అందుకే ఆ మాట విని ఇంతమంది స్పృహ తప్పారు, కానీ అసలు నిజంగా కష్టం అనుభవించవలసిన వాడెవరో ఆ రాముడు ఆ మాట విన్నప్పుడు మాత్రం ఆయనే మూర్ఛపోలేదు, ఆయనే స్పృహ తప్పలేదు. ఆయన మనస్సులో ఏ వికారము లేదు. ఆయన మాత్రం ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. అందుకే కదా మహానుభావుడు నవమి నాడు పుట్టాడు. 9ని ఎంత పెట్టి హెచ్చవేసినా మళ్ళీ 9 రావాలి. మొదటి రోజు రామచంద్రమూర్తి జనన నాడో మీకు చెప్పాను, 9 2 18 9 3 27 ఎంత చేసినా మళ్ళీ 9 వస్తూ ఉంటుంది. చేత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి రీతిలో తన జీవితంలో ప్రతిబంధకములు ఎదురైనా తన స్వస్వరూపము నుంచి మాత్రం చెలించాడు. చేత కౌసల్యని పైకెత్తారు. పైకెత్తి ఒక ఆసనమునందు కూర్చుండ చేసి ఆ తల్లికి సపర్య చేసిన తరువాత తల్లి బాహ్య స్మృతిని పొందింది. పొంది ఆవిడ అంటుంది, వాల్మీకి రామాయణం యథార్థంగా ఒక మనిషి మాట్లాడితే, అందుకే నేను పునఃపునః ఒక మాట చెప్తుంటాను, రామాయణాన్ని మీరు రాముడు దేవుడు అని విన్నారనుకోండి, రామాయణాన్ని అంగీకరించడంలో చాలా చోట్ల మీరు ఇబ్బంది పడిపోతారు. ఇది రామాయణంగా మేము అంగీకరించలేమండి, రాముడిలా ప్రవర్తిస్తాడా అని మీకు అనుమానం వస్తుంది. రామాయణాన్ని ఒక దేవుడి కథగా చదవడంలో మీకు ఈషన్మాత్ర ప్రయోజనము ఉండదు. రాముణ్ణి ఒక నరుడిగా చూడడం మీరు ప్రారంభం చేసి రామాయణం చదివితే, రాముడు ఒక నరుడిగా ఇలా ప్రవర్తించగలిగినప్పుడు నేను ఎందుకు ప్రవర్తించలేనన్న పూనిక మీకు కలుగుతుంది. అందుకే రామాయణంలో పాత్రలు కూడా చాలా సహజంగా మాట్లాడతాయి. రామాయణం చదివేటప్పుడు మీరు ఆ సర్గని మూసి ఈ మాట చెప్పిన తర్వాత కౌసల్య తిరిగి జవాబు చెప్పాలి కదా, బహుశः ఏ మాటతో ప్రారంభం చేస్తుంది అని మీరు కైక పాత్రలోకి అనుప్రవేశం చేశారనుకోండి, ఆనాడు తల్లి నోటి వెంట ఎంత కష్టమైన మాట వస్తుందో అంత కష్టమైన మాటతోటి మహర్షి కూడా ప్రారంభం చేస్తారు. ఎందుకంటే అది మనుష్యుల కథగానే చిత్రించారు. ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి ఆవిడ. ఇది పుత్ర నజాయేధ మమ శోకాయ రాఘవ నస్మ దుఃఖ మతో భూయ పశ్యేయ మహసు ప్రజా నదృష్ట్వ పూర్వం కళ్యాణం సుఖం నా ప్రతిపౌరుషే అపి పుత్రేపి పశ్యేయ ఇది రామా స్థితం మయా త్వయిసన్నిహితేస్యేన మహమాసం నిరాకృత కిం పునః ప్రోషితే తాత ధ్రువం మరణమేవ మే అత్యంతం నిగృహీతాస్మి భర్తుర్నిత్యం అతంత్రిత పరివారేణ కైకేయ్య సమావాప్యధమా పరా నిత్య క్రోధతయూతస్యాః కథం సుఖరవాది తత్ కైకయ్యా వదనం ద్రష్టుం పుత్ర శిక్ష్యామి దుర్గత 17 వర్షాణి తవ జాతస్య రాఘవ అసితాని ప్రకాంక్షంత్వా మయా దుఃఖ పరిచయం ఇదంతు దుఃఖం అనర్ధకాని మే వ్రతాని దానాని చ సంయమాశ్చ హి తపశ్చ తప్తం యతపత్య కారణాత్ సునిష్ఫలం బీజమివోక్తముషరే.
ఆవిడ ఎంత బాధతో కూడినటువంటి మాట మాట్లాడుతుందంటే, వాళ్ళ కొంచెం లైటింగ్ తక్కువగా ఉందమ్మా ఇక్కడ. ఆవిడ అంటుంది, కౌసల్యాదేవి, రామా నువ్వు వచ్చి 14 సంవత్సరములు దండకారణ్యములకు వెళ్ళిపోతాను అని నాతో చెప్తున్నావు. నేను ఇప్పుడు నీ మాట విన్న తర్వాత నాకు కలుగుతున్న భావన ఏది అంటే, అసలు నాకు పిల్లలు పుట్టకపోతే ఎంత బాగుండు అనిపిస్తోంది. పిల్లలు పుట్టకపోతే ఏమవుతుంది? కౌసల్య గొడ్రాలు అని లోకం ఒక్క మాట అని ఊరుకుండరు. అంతక తప్ప నాకు వేరొక బాధ ఉండదు. కానీ ఇవాళ నేను పొందుతున్నటువంటి బాధ సామాన్యమైనటువంటి బాధ కాదు. ఎందుచేత? లేక 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 జనించినటువంటి కుమారుడివి, సకల గుణాభిరాముడవు. ఇంత సకల గుణాభిరాముడవైనటువంటి నువ్వు యవరాజ్య పట్టాభిషేకం పొందుతావని మురిసిపోయాను. రామా, నీకు ఒక యథార్థమైన మాట చెప్తాను. నదృష్టపూర్వం కళ్యాణం సుఖం వా పతిపూరుషే. నేను పూర్వం ఎప్పుడూ దశరథ మహారాజు గారు రాజ్యం చేసినప్పుడు ఏ మంగళమైనటువంటి ఆనందాన్ని నేను అనుభవించలేదు. ఎందుచేత? ఆయన కైకయ్యకి వశుడై ఉన్నాడు. ఇవాళ అంతటి కౌసల్య, అంత సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి తల్లి, ఆవిడ నోటి వెంట విచిత్రమైనటువంటి మాట వస్తోంది. ఏం పర్వాలేదు, మీరు ఎలా ఉండండి, మా ప్రశాంతంగా ఉండండి, ఏం పర్వాలేదు. అందుకని అంత సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి కౌసల్య నోటి వెంట ఆవిడ ఎంత బాధను అనుభవించిందో ఇవాళ ఒక యథార్థమైనటువంటి విషయాన్ని పలుకుతోంది ఆవిడ. నేను ఎన్నడూ దశరథ మహారాజు గారు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నప్పుడు అనుభవించినటువంటి సుఖం లేదు. ఎందుచేత? ఆయన కైకేయికి వశుడై ఉన్నాడు. అన్నిటికన్నా చాలా దారుణాతి దారుణమైనటువంటి విషయం, కైకేయికి వశుడైనటువంటి దశరథ మహారాజు గారు నన్ను ఎప్పుడూ కూడా నిగ్రహించాడు. ఎందుచేత? నన్ను జ్యేష్ఠపత్నిగా సంభావిస్తే, సత్కరిస్తే కైకేయి మనసు నొచ్చుకుంటుందని, ఒక జ్యేష్ఠపత్ని పొందవలసినటువంటి గౌరవాన్ని ఇయ్యకుండా నన్ను అవమానించి, కైకేయి యొక్క దాసీజనం ఎటువంటి స్థాయిలో ఉంటారో నన్ను ఆ స్థాయిలో నిలబెట్టాడు. ఇవాళ నేను సంతోషించింది, నీకు 17 సంవత్సరముల వయస్సు వచ్చిందని. అంటే 17 సంవత్సరముల వయస్సు అంటే రామచంద్రమూర్తికి 17 కాదు, ఉపనయనం నుంచి 17 అని. ఎందుకంటే ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన కదా. అందుకని ఉపనయనం దగ్గర నుంచి లెక్క పెట్టమని. అందుచేత ఆయనకి 28, 29 సంవత్సరాలు. అప్పటికి నువ్వు యుక్త వయస్సులో ఉండి రాజ్యాభిషేకం చేసుకుని యువరాజుగా వచ్చి నిలబడితే, నిన్ను చూసి, నువ్వు చేసేటటువంటి ప్రజాపరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అనుకున్నాను. ఇవాళ నాకు అటువంటి ఆనందం కూడా లేకుండా పోయింది. ఏ కారణం లేకుండా నిష్కారణంగా ఇంత సుగుణాభిరాముడవైనటువంటి నిన్ను నీ తండ్రి అరణ్యవాసానికి పంపించేస్తున్నాడు. నాకు చూడగా అనిపిస్తోంది, ఎన్ని వ్రతములు చేశాను, ఎన్ని నోములు పట్టాను, ఎన్ని పూజలు చేశాను, ఆఖరికి శరీరం అంతా కూడా శోషించిపోయింది. ఇంత కష్టపడి నేను చేసినటువంటి పూజలు, నేను చేసినటువంటి వ్రతములు, నేను చేసినటువంటి నోములు అన్నీ ఊసర క్షేత్రంలో విత్తనాన్ని వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అయిపోతాయో అలా నిష్ప్రయోజనం అయిపోయాయి అని అనుకుంటున్నాను రామా. దైవానుగ్రహము నా యందు లేదు అంద తల్లి. అంటే ఇది మీరు, అందుకే నేను చెప్పాను ఒక మాట, రామాయణం చదివేటప్పుడు చాలా సహజంగా ఒక మానవ కాంత ఆ పరిస్థితిలో ఎలా మాట్లాడుతుందో దాన్ని మాత్రమే ఊహించాలి. మొట్టమొదటి కోపం ఎవరి వైపుకి తిరుగుతుంది? భర్త వైపుకి తిరుగుతుంది. ఎందుచేత? రాజ్యం ఇస్తానన్నవాడు మాట తప్పి రాజ్యం ఇవ్వకుండా తన కుమారుణ్ణి అరణ్యములకు పంపిస్తున్నాడు. సవతి కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. అందుకని కోపం ఏ ఇద్దరి వైపుకు మళ్ళింది? దశరథుడి వైపుకు మళ్ళింది, కైక వైపుకు మళ్ళింది. వీళ్ళిద్దరినీ కూడా కాదని తనకి ఫలితం ఇవ్వగలిగిన వాడెవరు? భగవానుడు. కానీ ఇవాళ భగవంతుడు తన పట్ల అనుకూలించలేదు. అందుకని ఇన్ని పూజలు చేసినటువంటిది కూడా కోపం ఎవరి మీదకి మళ్ళింది? భగవంతుడి మీదకి మళ్ళింది. ఎంత నిగ్రహశక్తి కలవారు కానివ్వండి, ఎంత భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళు కానివ్వండి, కలగరాని కష్టం వచ్చిందనుకోండి, వాళ్ళు మనుష్య ఉపాధిలో ఉన్నప్పుడు నోటి వెంట అనుకోకుండా ఒక మాట వస్తుంది, ఎన్ని పూజలు చేశానండి, ఎన్ని వ్రతాలు చేశానండి, ఎంత నమ్మానండి దేవుణ్ణి, ఎంత కష్టం పెట్టాడండి నాకు, నిజంగా దేవుడు ఉంటే నాకు ఈ కష్టం రావచ్చా అనేస్తాం గబుక్కుని. అందుకే రామదాసు గారంతటి వారిని పట్టుకుని కొరడాలతో కొడితే, ఎవడబ్బా సొమ్మ నీ కులుకూచు తిరిగేవు రామచంద్ర అని, ఈ దెబ్బలా కోర్వక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర అని మళ్ళీ క్షమార్పణ అడుగుతారు. స్వామి, దెబ్బల కోరవలేక నిన్ను అలా అన్నానయ్యా, తప్పు పట్టకయ్యా రామచంద్ర అంటారు. అలా కౌసల్య కూడా ఈ మాట అంటే ఇదే మీరు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. అక్కడ ఉన్నవారు ఎవరున్నారు? ఆ లోపల అంతఃపురం కనుక, అందున కౌసల్యామాత నివసిస్తున్నటువంటి ప్రాంగణం కనుక, అందులో కౌసల్య ఒక్కతే మాత్రమే ఉంది లోపల.
వెళ్ళిన వారు ఎవరు వెళ్ళారు? లోపలికి రాముడు వెళ్ళాడు. రాముడు వెళ్ళాడంటే రాముడితో పాటుగా లోపలికి ఎవరు వెడతారు? లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. ఎవరి దగ్గరికి రాముడు వెడితే లక్ష్మణుడు లోపలికి వెళ్ళాడు? ఒక్క సీతమ్మ దగ్గరికి వెడితే వెళ్ళాడు తప్ప తల్లి దగ్గరికి, కౌసల్య దగ్గరికి రాముడు వెళ్ళినా లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. ఇద్దరి యొక్క పాత్రల్లో తేడా చూడండి. వాల్మీకి మహర్షి తన నోటితో ఏం చెప్పరు. లక్ష్మణుడికి కొంచెం ఉద్రేకం ఉందండి, రాముడు ప్రశాంత చిత్తుడండి, ఇలా ఆయన ఏం మాట్లాడరు. ఎవరికి సర్టిఫికెట్లు ఏం వాల్మీకి మహర్షి ఇవ్వరు. మీరు రామాయణం చదువుకుని అర్థం చేసుకోవాలి. ఓహో, ఈ పాత్ర యొక్క స్థితి ఇలా ఉంటుందన్నమాట అని. ఈ మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? కౌసల్య రాముడిని ఉద్దేశించి మాట్లాడింది. జవాబు ఎవరు చెప్పాలి? రాముడు చెప్పాలి. కానీ ఎవరు చెప్పారు? లక్ష్మణుడు చెప్పాడు. ఉన్నదెవరు? అన్నగారు. అవతలున్నదెవరు? పెద్ద తల్లి గారు. పెద్ద తల్లి గారు అన్నగారు ఉండి ఇంత ధర్మ సంబంధమైనటువంటి విషయం నడుస్తుంటే మధ్యలో మాట్లాడుతున్నవాడెవరు? లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. లక్ష్మణుడు రాముడి కన్నా ప్రశాంతంగా మాట్లాడతాడని మీరు ఊహించగలరా? మాట్లాడడం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? లక్ష్మణుడు మాట్లాడితే ప్రతిబంధకం పెరిగిపోతుంది. దేనికి ప్రతిబంధకం పెరుగుతుంది? రాముని యొక్క ధర్మాచరణమునకు పెరుగుతుంది. ఎందుకని? దేనికి వచ్చాడు రాముడు? కౌసల్య దగ్గర ఆశీర్వచనానికి వచ్చాడు. దేనికి ఆశీర్వచనం? అరణ్యవాసానికి. అరణ్యవాసం ఎందుకు? తన ధర్మం తాను చేయడానికి. ఏమిటి తన ధర్మం? పుత్రధర్మం. పుత్రుడిగా తాను ఏం చెయ్యాలి? తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి. తండ్రిని సత్యమునందు నిలబెట్టాలంటే ఏం చెయ్యాలి? ఆయన మాట ఇచ్చాడు 14 ఏళ్ళు కొడుకుని పంపుతానని. అందుకని తను వెళ్ళిపోవాలి. ఇది ఎవరికి ప్రతిబంధకం? తన తల్లికే ఇష్టం ఉండదు. అందుకని తల్లికి నచ్చ చెప్పడమే చాలా కష్టం. తండ్రి ఒక మోస్తరుగా కొంచెం గంభీరంగా ఉంటాడు, అందున రాజు కనుక మరింత గంభీరంగా ఉంటాడు. అటువంటి దశరథ మహారాజు గారే నిన్న తట్టుకోలేకపోయాడు రాముడు అరణ్యవాసానికి ఎడుతున్నాడంటే. ఇక కౌసల్య కన్న తల్లి, ఆవిడ తట్టుకోగలదా? తట్టుకోలేదు. తట్టుకోనప్పుడు దశరథ మహారాజు గారు మాట తను చెప్పాడు కాబట్టి ఆయనకి ఇబ్బంది లేకపోయిందో ఒక రకంగా ఆలోచిస్తే. కానీ ఇప్పుడు రాముడు కౌసల్యని అనునయించాలి, అనుమతి తీసుకోవాలి. అమ్మా నేను బయలుదేరుతానమ్మా, నాకు ఆశీర్వచనం చెయ్యమ్మా అని కౌసల్య ఆశీర్వచనం చేసి రామా వెళ్ళిరా అనిపించుకోవాలి. అదే చాలా కష్టం. అసలు అలా అనిపించుకోవడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో పోనీ 2 గంటలు తీసుకుందాం, 3 గంటలు తీసుకుందాం, 2 రోజులు తీసుకుందాం అంటే టైం ఉందా? నువ్వు వెడితే తప్ప స్నానం చేయడు, అన్నం తిండు, నీ తండ్రిని కైకేయి ఒట్టు పెట్టింది. అందుకని తొందరగా వెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళిపోతే కైకమ్మ ఒప్పుకుంటుందా? పరుషంగా మాట్లాడి వెళ్ళిపోయాడు అనుకోండి, దెబ్బ మీద దెబ్బ తిన్నదనుకోండి హృదయం, ఎటువంటి తీవ్రమైన స్థితికైనా వెడుతుంది. అందుకని తను చేస్తున్నది ధర్మమే అని తల్లిని అంగీకరింప చెయ్యాలి. అంగీకరింప చేయడానికి తల్లి కోపం ఎట్టెడుతుంది? ఖచ్చితంగా భర్త మీదకి సవతి మీదకి వెడుతుంది. భర్త మీద అంత కోపంతో ఉన్న కౌసల్యని భర్త చెప్పింది ధర్మం అని అంగీకరింప చెయ్యాలి. ఇప్పుడు రాముడు ఎంత క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు లక్ష్మణుడు మాట్లాడడం ఔచిత్యమా అనౌచిత్యమా? ఔచిత్యానౌచిత్యములను గ్రహిస్తే రామపాత్రని మించిపోతుంది లక్ష్మణ పాత్ర. అప్పుడు అందరూ ఒక్కలా ఎలా ఉంటారు? మీరు ఒక్కొక్కసారి చూడండి, ఇంటికి పెద్ద ఆయన ఉంటాడు, ఆయనకి ధర్మాధర్మములు తెలుసు, ఆయన మాట్లాడతాడు. కానీ ఏమీ తెలియని వాడు ఉంటాడు, ఏదో జరిగిపోయింది అనుకని నువ్వు మాట్లాడగలయా, నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు అనయా, నిన్ను ఇలాగే మాట్లాడతాను, నువ్వు లోపల చెప్తాను వీడి సంగతి నేనంటాడు. ఎందుకది? ఆయన వల్ల కార్యం నెరవేరదు. ఆఖరికి పెద్ద ఆయనే తీరుస్తాడు ఆ తగుని. కానీ తొందరపడడం లక్ష్మణుడు పడతాడు. ఇవన్నీ వాల్మీకి ఏం చెప్పరు. అది విచిత్రం రామాయణం. వాల్మీకి ఎక్కడా కూడా రాముడి కన్నా అనవసరంగా మాట్లాడుతున్నవాడు లక్ష్మణుడు. ఇప్పుడు రాముడు కౌసల్యతో చెప్తే కౌసల్య జవాబు చెప్పాలి కదా, అయితే రాముడు జవాబు చెప్పాలి కదా, మధ్యలో లక్ష్మణుడు లేచి మాట్లాడుతున్నాడు, ఇలా ఆయన ఏం చెప్పరు. ఆయన ఎంత అందంగా మాట్లాడతారంటే, ఒక సాక్షి బయట వర్షము పడినది, అందుచేత ఉపన్యాసం లోనికి మారినది అని ఒక ప్రకటన చేసేటప్పుడు ఎంత అందంగా ప్రకటన చేసేస్తామో యథార్థాన్ని గురించి, అంత అందంగాను వాల్మీకి సాక్షి మాత్రంగా రామాయణాన్ని చెప్పేసి ఊరుకుంటారు. చెయ్యవలసినటువంటి పరిశోధన ఎవరు చేసుకోవాలి? మీరు చేసుకోవాలి. ఎందుకని? ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. మీకు రామాయణం అర్థమవుతోంది అనుకోండి, ఆ జరుగుతున్నటువంటి విషయాల్ని మీరు గ్రహించగలుగుతున్నారు అనుకోండి, 4 శ్లోకాలు చదివి కళ్ళు మూసుకుని మీరు ఒక్కసారి కౌసల్యాదేవి అంతఃపురంలోకి వెళ్ళి ఆవిడ మూర్ఛ పడిపోతే రాముడు పైకి లేపితే ఆవిడ ఏదో మాట్లాడిన తర్వాత, అమ్మా అలా కాదమ్మా, నాన్నగారిని దూషించవలసిన పని ఇందులో లేదమ్మా అని తను ఏదో చెప్పబోతుంటే లక్ష్మణుడు మాట్లాడేస్తున్నాడు. ఏం మాట్లాడేస్తున్నాడో మీరు ఒక్కసారి వినండి. ఏం మాట్లాడాడో అది చెప్తారంటే వాల్మీకి మహర్షి. కానీ ఎంత అందంగా ఉంటాయో సన్నివేశాలు చూడండి, ఎంత అందంగా మాట్లాడతారో. విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః నృప కిమవన బ్రూయాచ్చోద్యమానః సమన్మథః ప్రోత్సహితోయం కైకయ్య సదుష్టో యది నః పితా అమిత్రభూతో నిస్సంగం వధ్యతాం బధ్యతామపి
గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథావ్యహం. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి లక్ష్మణుడు. ఆయన అంటాడు, ఒక పక్క రామచంద్రమూర్తి మాట్లాడారు, కౌసల్య జవాబు చెప్పింది. ఎక్కడ లేని కోపం లక్ష్మణుడికి వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకిక్కడ చూసేవాళ్ళు ఎవరున్నారా? అసలు మీ తండ్రి నన్ను ఎప్పుడూ చూడడు, కైకేయి మందిరంలో ఉంటాడు. ఆ కైకేయి నిరంతరం కోపంతో చిందులు తొక్కుతూ ఉంటుంది. నా భర్త గారైన దశరథ మహారాజు గారు సింహాసనంలో ఉండగా, నేను పట్టమహిషినయ్యి ఉండగా, జ్యేష్ఠపత్నినై ఉండగా, పెద్ద కుమారుడివి నువ్వు ఉండగా, సకల గుణాభిరాముడివై ఉండగా, చిటపటలాడిపోతున్న కోపంతో కూడిన కైక ముఖం చూస్తేనే నాకు భయం. ఇప్పుడు భరతుడు యువరాజు అవుతున్నాడు. నీ తండ్రి కైకేయితో సంబరాల్లో ఉంటాడు. నన్ను కైకేయి ఎలా చూస్తుంటుందో నువ్వు ఊహించు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఈ రాజ్యంలో ఏం పని? నేను ఎవరిని చూసుకు బతకాలి? ఎందుకు బతకాలి? అందుకని నేను మరణిస్తాను రామా అంది. ఈ మాట సహజంగా తల్లి మాట్లాడుతుంది. ఈ మాట అన్న తర్వాత ముందు ఉడికిపోయిన వాడెవడు? లక్ష్మణుడు బెంగపెట్టేసుకున్నాడు. ఆయన అన్నాడు, విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః. రామా, ఏమిటి రామా నువ్వు ఊరికే? ఏమిటో మా నాన్నగారు పితృవాక్య పరిపాలన, ధర్మము సత్యము. ఏమిటి సత్యము ధర్మము? నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది, ఒంటికి కామం తీరలేదు. ఎంత విషయ ప్రవృద్ధుడై ఉన్నాడంటే ఇంకా యవ్వనంలో ఉన్న కైకమ్మ కావలసి వచ్చింది. అందుకని వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా గడుపుతున్నారు. ఏ అపరాధము చేయనటువంటి నిన్ను అరణ్యవాసానికి పంపించేస్తున్నారు. నువ్వేమో నాన్నగారు అయ్యో నన్ను కన్నవాడు, ధర్మము నమస్కారము, వారి మాట నేను అతిక్రమించడం ఏమిటి అని నువ్వు వెళ్ళిపోతున్నావు. అమ్మ పాపం ఇంత బాధపడుతోంది ఇక్కడ. ఎందుకన్నయ్యా ఇంత చేతకాని వాళ్ళ నువ్వు వెళ్ళిపోవడం ఏమిటి? నువ్వేం చెయ్యక్కర్లేదు. ఎందుకని? రాముడు ఏం చెయ్యడని తెలుసు లక్ష్మణుడికి. ఒక్కొక్కసారి తమ్ముడు అంటాడు కడుపు మండిపోతే, పో నువ్వేం చెయ్యక్కర్లేదు, నువ్వు నన్ను అనుమతించి నేను చూస్తాను వాడి సంగతి అంటాడు. అలాగే మాట్లాడతాడు లక్ష్మణుడు. ఉన్న ఒకే ఒక బలహీనత ఏమిటి? అదొక్కటి. ఇంకాను రాముణ్ణి కాదని చెయ్యడు. ఇక్కడ మాట్లాడతాడు కానీ ఇక్కడ రాముడు ఉండగా నువ్వెవడమని వెళ్ళి దశరథుడి మీద కలిగిపడిపోడు. ఆ మాట రాముడు అన్నాడా? అయితే నిజమేనేమోరా అన్నాడు అనుకోండి, అయిపోయింది అయోధ్య పని. ఇది రాముడు సముద్రం లాంటి వ్యక్తిత్వం అంటే ఆయన అనడం. అందుకని లక్ష్మణుడు అంటాడు, నువ్వు అను, నేను చూస్తాను. నేను శస్త్రాస్త్రములను కురిపిస్తే అన్నయ్య ఆకాశంలో ఇవ్వాలా? ఈ అయోధ్యా పట్టణంలో ఉండేటటువంటి ఏనుగుల యొక్క తుండములు తెగిపోయి పర్వతములు కింద పడిపోయినట్టు పడిపోతాయి. భరతుడి పేరెత్తిన వాణ్ణి, భరతుడికి జై అన్నవాణ్ణి, భరతుడు రాజు కావాలన్నవాణ్ణి ఒక బాణంతో కొన్ని 100 మందిని చంపేస్తాను. ఒక్కొక్కడిని చంపనన్నయ్య, ఒక్క బాణంతో కొన్ని 100 మందిని చంపుతాను. అంత యవ్వనంలో ఉన్న కైకమ్మతో కలిసి విషయభోగాసక్తుడై ధర్మమును పాటిస్తున్న కొడుకుని దండకారణ్యానికి పంపించడానికి సిద్ధపడిన దశరథ మహారాజు గారిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపవతల పారేస్తాను. ఎంత మాట నేచాడో చూడండి. అమిత్రభూతో నిస్సంగం వధ్యతాం పథ్యతామపి. అవసరమైతే బంధించేస్తాను, లేదా చంపేస్తాను. నువ్వు అనుమతి అన్నయ్యా, నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు. అయోధ్యలో ఎదురు తిరగగలిగిన వాడు ఉండడు. నేను చేతిలో కోదండం పట్టుకుని నిలబడతానంతే, నువ్వు మూర్ధాభిషిక్తుడు అయిపోతావు. నేను ఉన్నదెందుకన్నయ్యా? నీతో కలిసి నిన్ను రక్షించుకోకపోతే నా బ్రతుకెందుకు? రాముడు అగ్నిలో పడితే ముందు లక్ష్మణుడు పడిపోవాలి, రాముడు నీటిలో దూకితే ముందు లక్ష్మణుడు పడిపోవాలి. అన్నయ్య అలా కాని నాడు లక్ష్మణుడు ఉండి ప్రయోజనం లేదు, నాకు అనుమతి ప్రసాదించన్నయ్యా అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, రామాయణాన్ని మీరు చదవడం కాదు, నేను చెప్పడం కాదు. మీరు ఒక్కసారి ఒక మాట ఆలోచించండి. ఈ మాట లక్ష్మణుడు అన్నాడు అనుకోండి, వెంటనే కౌశల్య ఏమంటుంది? చాలా బాధలో ఉంది కాబట్టి, ఇది ఏమిటో బాగానే ఉందో సార్ ఆలోచించకూడదా రామా అందా? అదే కౌశల్య అంది. వాల్మీకి మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు. అలా కౌసల్య మహాపతివ్రత, జ్యేష్ఠపత్ని, ఆవిడ చాలా ఓర్పు కలిగింది. అందుకని కౌసల్య పాత్రలోంచి శ్లోకాల్లోంచి కొత్త కొత్త అర్థాలు తెచ్చేద్దాం, కొత్త కొత్తగా చూపించేద్దాం అని ఆయన ఏం తాపత్రయపడరు. ఉన్నదున్నట్టు మాట్లాడతారు. ఉన్నదున్నట్టు మీరు రామాయణాన్ని చదవకపోతే, ఉన్నదున్నట్టు రామాయణాన్ని అర్థం చేసుకోకపోతే ఆ రామాయణం వల్ల ప్రయోజనం ఉండదు. 1కి 10 మార్లు చెప్తున్నాను. రాముడు దేవుడు, రాముడు దేవుడు, రాముడు దేవుడు అంటూ మీరు రామాయణాన్ని చదివితే నిరుపయోగం. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఆ ప్రసక్తి. రాముడు నరుడు, కానీ రాముడికున్న గుణ సంపద ఇది. ప్రతి సన్నివేశంలో ఒక నరుడైన రాముడు తన గొప్పతనాన్ని నిరూపించుకుంటుంటాడు. లక్ష్మణుడి పాత్ర విఫలమైంది తండ్రిని అర్థం చేసుకోవడంలో, కౌసల్య పాత్ర విఫలమైంది తండ్రిని అర్థం చేసుకోవడంలో. దశరథ మహారాజు గారికి ఉన్న పరిమితులు ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు.
ఆ పరిమితి ఏమిటో రాముడు అర్థం చేసుకున్నాడు. ఇంతే తేడా. ఇది కదా మనం అంటాం, ఆయనకి చాలా మెచ్యూరిటీ ఉందండి, రాముడు ఎంత గొప్పగా చెప్పాడో చూశారా, అది మిగిలిన వాళ్ళకి లేదంటాం. అందరికీ అటువంటి పరిణతి ఉండదు, ఎవరో కొంతమందికి మాత్రమే మనుష్యుల్లో అటువంటి పరిణతి ఉంటుంది. దేనికి రామాయణం చదవడం, రామాయణం వినడం దేనికోసం అంటే తొందరపడి మాట్లాడేకు. తొందరపడి మాట్లాడావా తర్వాత నాలుక కరుచుకుంటావు. ఇన్ని మాట్లాడిన లక్ష్మణుడు రాముడు ఎక్కువేం మాట్లాడాడు. రాముడితో కలిసి వెళ్లి దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు ఆయన సత్యదీక్ష ఏమిటో తెలిసిన తర్వాత. అందుచేత ఎలా ఉంటుందో చూడండి. కౌసల్యంది, రామా నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటే నీతో పాటు నేను ఉండాలి, లేదా నాతో నువ్వు ఉండాలి. ఎందుచేత పూర్వకాలంలో తల్లితో పాటుగా ఉండి తాపసిక దీక్షతో కశ్యపుడు ఉన్నాడు. అలా నువ్వు కూడా ఇక్కడే ఉండిపో, ఆ తపస్సేదో ఇక్కడే చేసుకో, కందమూలాలు తింటూ ఉండు, నేను కందమూలాలు తింటూ ఉంటాను, ఇక్కడే ఉందాం. లేదా నన్ను నీతో తీసుకెళ్ళిపో, ఇక్కడ నేను మాత్రం ఉండను. ఏ తల్లి నోటి వెంటైనా పరిస్థితుల్లో ఆ మాట వస్తుంది కదండి. అందుకని నేను ఇక్కడ ఉండను. నువ్వు గడ్డి తింటే నేను గడ్డి తింటా, ఎందుకని నేను అరణ్యాలకు ఎడుతున్నానంటున్నాడు, కందమూలాలు తింటానంటున్నాడు. నువ్వు పెద్దదాని అమ్మా నాకు నీకు పడదంటావేమో, గడ్డి తింటే ఇద్దరం తిందాం. అంటే ఎంత బాధ వచ్చేసిందో చూడండి ఆవిడికి. అంటే ఇంకా ఇది దొరకదని రాముడు అనడానికి వీల్లేదు. అందుకని నీతో కలిసి నేను వచ్చేస్తాను, నన్ను కూడా అడవికి తీసుకెళ్ళిపో. లేదంటావా, లక్ష్మణుడు చెప్పిన ఆలోచన ఏదో చాలా బాగున్నట్టే అనిపిస్తోంది, కొంచెం దాని గురించి ఒకసారి ఆలోచించు అంది. అంటే ఏం చేయమని దాని అర్థం, దశరథ మహారాజు గారిని నిగ్రహించి ఖైదులో తోసేసి ఆయన్ని లేదా వధించి రాముడు పట్టాభిషేకం చేసుకోవాలి. అంటే ఒక్కొక్క నాడు ఆగ్రహం వస్తే ఈ మాట చెప్పిన కౌసల్య, కోపం వచ్చిన తరువాత మనిషికి ఉండవలసిన లక్షణం ఏమిటో మనకి రామాయణం నేర్పుతుంది. కౌసల్యకి కైకమ్మకి ఒక్కటే తేడా. కౌసల్య అప్పటికి కోపం వచ్చి మాట్లాడకూడని రీతిలో మాట్లాడినా వేరొకరు చెప్పిన తరువాత యుక్తాయుక్త విచక్షణ చేస్తుంది, చేసి తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. కైక పాత్ర రాముడొచ్చి చెప్పడం కాదు, బ్రహ్మర్షి వశిష్ఠుడు వచ్చి చెప్పినా మారదు, ఇంతే తేడా. కానీ ఈ మాట వాల్మీకి చెప్పారు. మీరు రామాయణం చదివి అర్థం చేసుకోవాలి. నువ్వు కైకలా ఉందామనుకుంటే నీ జీవితం కూడా అపనిందలతో కైకలాగే ఉంటుంది. నువ్వు కౌసల్యలా ఉందామనుకుంటే అప్పటికి నీకు ఆగ్రహం వచ్చి మాట్లాడినా కౌసల్యలా ఒకరి మాట వినడం నీకు అలవాటైతే కౌసల్యలా నువ్వు కూడా యశస్సుతో ఉంటావు. నువ్వెలా ఉంటావో నీ ఇష్టం. రామాయణం దేనికి చదవడం అంటే ఒక సర్గ చదివేస్తే అందులో మీరు టిక్కు పెట్టుకోవాలి, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. రామాయణం ప్రాక్టికల్ గా మీ జీవితాన్ని మీరు పండించుకోవడానికి వచ్చినటువంటి శాస్త్రం. అందుకే మిగిలినటువంటి అవతారములు వేరు, రామావతారము వేరు. రామావతారం నడిచి చూపిస్తుంది ధర్మం అంటే ఇలా ఉంటుంది అని. అందుచేత ఆవిడంది, నీకు నేను ఇంకొక ధర్మ సూక్ష్మం కూడా చెప్తున్నాను. ఎందుకని ఇప్పుడు ఆవిడ ధర్మంతో బంధించడానికి ప్రయత్నిస్తోంది రాముడిని. రాముడు లక్ష్మణుడు చెప్పిన మాట పట్ల ఉత్సాహాన్ని చూపించలేదు. సరే అయితే లక్ష్మణ అనలేదు, అమ్మ అలాగే అనలేదు. కాబట్టి దశరథుడి మీద విప్లవం చెయ్యడు. కాబట్టి ఏం చెయ్యాలి, ఏ ధర్మానికి దశరథుడికి కట్టుబడ్డాడో ఆ ధర్మంతో తను కట్టాలి ఇప్పుడు రాముడిని. ఇవన్నీ రాముడికి ఉపకారాలా రాముడికి అపకారాలా మీరు ఆలోచించండి. ధర్మనిష్టతో ఉండాలి, అరణ్యవాసం చెయ్యాలి అనుకున్న రాముడికి ఇవన్నీ అధిగమించవలసినటువంటి కష్టాలు. కోపంగా మాట్లాడకూడదు అమ్మతోటి, ప్రశాంతంగా మాట్లాడాలి, అమ్మను ఒప్పించాలి. ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు అంటుంది ఆవిడ, పితృవాక్య పరిపాలన చెయ్యాలి అని తండ్రి ఇచ్చిన మాటకి నిలబడతానని ధర్మాన్ని పాటించి కదా నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతానంటున్నావు. నేను కూడా నీకు ఒక ధర్మం చెప్తాను, దాని గురించి ఆలోచించండి. ఏమిటిటా ధర్మం? యదైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహం త్వాం నాహమనుజానామి నగంతవ్యమితోవనం. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా బిడ్డ అలాగే వినాలి. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి నీ తండ్రి నీకెలా అనుమతినిచ్చాడో తల్లిగా నేను కూడా అనుమతినివ్వాలి. తండ్రి అనుమతినిచ్చాడు వెళ్ళిపోతానంటున్నావు, తల్లిగా నేను అనుమతి ఇవ్వట్లేదు నువ్వు వెళ్ళడానికి. నువ్వు నా మాట కాదని వెళ్ళిన నాడు నా మాట తిరస్కరించి వెళ్ళిపోయిన కుమారుడు కనుక జీవితంలో చిట్ట చివరి ప్రయోజనాన్ని కూడా పోగొట్టుకున్నాను కనుక నువ్వు వెళ్ళక ముందే నేను విషం తాగి చచ్చిపోతాను. అందుకని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? తండ్రి అనుమతితో వెడతానంటున్నావు, తల్లిని నేను అనుమతి ఇవ్వట్లేదు. నువ్వు ఉండిపోవలసింది. ఏ ఒక్క పితృదేవోభవ అని వేదం చెప్పలేదే? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది కదా. తల్లి కూడా దైవమే. నేను చెప్తున్నాను వెళ్ళొద్దని. ఇప్పుడు ఆ ధర్మానికి కట్టుబడిన వాడు ఈ ధర్మానికి ఎందుకు కట్టుబడవు?
దీనికి కట్టుబడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని. దీనికి మొట్టమొదట అందుకు చెప్పారు మహర్షి వాల్మీకి మహర్షి. రామాయణాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు, శాస్త్రమునందు ప్రవేశం ఉండడం ఒక ఎత్తు, సమయస్ఫూర్తితో జ్ఞాపకానికి రావడం ఒక ఎత్తు, వచ్చిన దాన్ని బుద్ధిలో బృహస్పతిలా ఉపమానములను చూపిస్తూ మాట్లాడగలగడం ఒక ఎత్తు. ఆయన అన్నారు, అమ్మా నువ్వు చెప్పింది తప్పని నేను అంటలేదమ్మా. తల్లి తండ్రి ఇద్దరూ కూడా ప్రతి బిడ్డ పూజించవలసినటువంటి వారి. అయితే అమ్మా నేను ఇప్పుడు కొత్తగా ఒక ఆచారాన్ని మార్చకూడదు. మన వంశంలో పెద్దలైనటువంటి వారి జీవితంలో కొన్ని దృష్టాంతాలున్నాయి. కండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి పిలిచి, ఒరే ఆ గోవుని చంపేరా అన్నారు. తండ్రి గారు చెప్పారు, అందుకని గోవుని చంపేశాడు ఆయన. పరశురాముడి తండ్రి జమదగ్ని పిలిచాడు, నీ తల్లి రేణుక యొక్క శిరస్సుని కత్తిరించేసేయి అన్నాడు. ఎందుకు నాన్న అని అడగలేదు పరశురాముడు. వెంటనే తన కుఠారాన్ని పైకి తీసి తల్లి యొక్క మెడ నరికేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి పిలిచి, యోజనానికి ఒక్కళ్ళు చప్పున 60,000 యోజనముల భూమిని గోతులు తవ్వేయండి పాతాళం వరకు అన్నాడు. అది పాపకర్మ కదా, ఎన్ని భూతములు చచ్చిపోతాయో అని పిల్లలు అడగలేదు, తవ్వేశారు. కాబట్టి అమ్మా నీకేమర్థం అవుతోంది? ఒకే విషయంలో తల్లి మాట తండ్రి మాట ఇద్దరి మాట అనుసరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తల్లి మాట కన్నా తండ్రి మాటకే గౌరవం ఉంచాలి. అందుకని నేను ఇప్పుడు ధర్మం పాటించవలసి వస్తే మీ ఇద్దరిలో ఎవరి మాట వినవలసి ఉంటుంది? నేను తండ్రి మాటే వినవలసి ఉంటుంది. అందుకని నేను దశరథ మహారాజు గారి మాటే వినాలి. ఆయన మాట విని అరణ్యమునకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే తప్ప నాకు మనస్సుకి శాంతి ఉండదు. నేను ధర్మము తప్పినటువంటి వాణ్ణి కాకూడదు. అమ్మ నీకు ఇంకొక దృష్టాంతం కూడా చెప్తున్నాను. తండ్రి చెప్పినటువంటి పని చేసినటువంటి వాడికి తండ్రి చెప్పినటువంటి పని పాపయుక్తమైన పుణ్యయుక్తమైన ఆ చేసినటువంటి పని వలన రావలసినటువంటి ఫలితము ఏదీ రాదు సరికదా, వాడికి ఇతపూర్వం ఉన్నటువంటి పాపరాశి దగ్ధమైపోతుంది. తండ్రి చెప్పిన మాట విన్నాడు కాబట్టి, పరమధర్మాన్ని పాటించాడు కాబట్టి. అందుకని తల్లిగా నువ్వు వెళ్ళవద్దని తండ్రి గారు వెళ్ళమని ఏకకాలమునందు చెప్తే నేను తండ్రి గారి మాట వినవలసి ఉంటుంది. ఎందుకని ఇవాళ కొత్తగా రాముడు తల్లి మాట విన్నాడు అని ఆగిపోతే, పూర్వ మన వంశంలో ఉన్న వాళ్ళందరూ తండ్రి మాట విని చేసినటువంటి వాళ్ళు అవివేకులవుతారు. నాకు పూర్వం నా వంశంలో జన్మించినటువంటి వారిని నేను అవమానించకూడదు, వారి ప్రవర్తనని నేను అది ఉద్దీపింప చెయ్యాలి. అందుకని నేను తండ్రి మాటకి కట్టుబడాలి అన్న తర్వాత ఇప్పుడు ఆవిడ మాట పోయింది. ఎందుకని నేను తల్లిని అనుమతించట్లేదన్న మాటని పక్కకు పెట్టేశాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు లక్ష్మణుడి వంక తిరిగాడు. ఏమన్నాడు లక్ష్మణుడు? దశరథ మహారాజు గారిని నిగ్రహిస్తాను, తీసుకెళ్లి బంధిస్తాను, లేకపోతే కుత్తరించేస్తాను అని కదా అన్నాడు. అందుకని లక్ష్మణుణ్ణి కోపంగా మాట్లాడు. ఎందుకని ఆ సమయంలో ఎవరి మీద కోప్పడి మాట్లాడకూడదు. నిజానికి బడబాగ్గినంత అగ్నిహోత్రం ఎవరి కడుపులో ఉండాలి? ఇప్పుడు ఎవరు ఎక్కువ బాధపడాలి? రాముడి కడుపులో ఉండాలి బాధంతా. ఉంటే ఆయన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని అటువైపుకు వెడదామంటే వీళ్ళు ఎవరైనా సరిగ్గా వెళ్ళనిస్తున్నారా? అందరూ తలకొక వైపు తాడేసి లాగుతున్నారు. అయినా ఆయన ఏమాత్రము కూడా ఓర్పుని కోల్పోకుండా అందరితోటి ఇతపూర్వం ఎలా మాట్లాడారో అలాగే సాలోచనతో గౌరవంగా మాట్లాడాలి. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడక నోరు మీ నువ్వు అన్నాడు అనుకోండి లక్ష్మణుణ్ణి, ఆయన మనస్సు ఎంత ఖేదపడిపోతుంది, ఆయన విషయం పుచ్చేసుకుంటారంటాడు. అన్న ఇంత మాట అనేసాడు, నేను ఎందుకు బతకడం అంటాడు. అప్పుడు కూడా లక్ష్మణుణ్ణి కూడా అనడానికి వీల్లేదు. ఇది క్షమా. అందుకని అన్నారు మహర్షి, రాముడి యుక్తి ఉండేటటువంటి ఓర్పు సామాన్యమైన ఓర్పు కాదు. ఇది ఎందుకు చదవడం? రామాయణంలో ఈ సర్గలు చదవడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఎందుకు రామాయణం వినడం అంటే, అందుకే వాల్మీకి బ్రహ్మగారు మాట అన్నారు, పర్వతములు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలము ప్రవహిస్తాయో, సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము రామాయణం చదవవలసిందే. ఎందుకని రామాయణం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఎటువంటి సన్నివేశం రానివ్వండి, మీకు రామచంద్రమూర్తి జ్ఞాపకానికి రావాలి. మీరు సంయమనం కోల్పోకూడదు, దృష్టి ధర్మం వైపుకు మాత్రమే ఉండాలి. ఉండి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అది ధర్మబద్ధము అని మీరు నిర్ణయించుకుంటే మిగిలిన వారు ఎన్ని చెప్పినా మీరు ఒక చిరునవ్వు నవ్వి వదిలిపెట్టగలగాలి. ఏది ఏం కానివ్వండి, ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయానికి నిలబడిపోగలిగినటువంటి లక్షణం రామాయణ ఉపాసనలోంచి వస్తుంది. అందుకని ఆయన అన్నాడు లక్ష్మణుడి వంక తిరిగి, తవ లక్ష్మణ జానామి మయి స్నేహం అనుత్తమం విక్రమం చైవ సత్వం చ తేజశ్చ సుదురాసదం. నాయనా లక్ష్మణ,
నువ్వు ఎంతటి తేజోవంతుడివో నాకు తెలుసు, ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు, ఎటువంటి ధనుర్ధారివో నాకు తెలుసు. కానీ లక్ష్మణ, నువ్వు ఎంత పరాక్రమవంతుడవైనా, ఎంత వీర్యవంతుడవైనా, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట అమ్మని అరణ్యవాసానికి వెళ్ళడం కోసమని అనుమతి తీసుకుందామని వచ్చినటువంటి నాకు ఎంత ఇబ్బందికరంగా తయారవుతోందో చూసావా? అమ్మ ఇబ్బంది పెడుతోందయ్యా. సత్యమేదో శాంతికి